ఇక్కడ పాలకులు మారినా బడుగుల రాతలు మారలే. నా కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఈయన పోయి ఇంకో దరిద్రుడు ఎవడన్నా అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చినా కూడా ఇది ఇట్లాగే ఉంటుంది. ఇది మారాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు దక్కాలంటే, మీరు మొన్న డిఎస్సిలో తీసుకోండి, మన ముదిరాజ్ ఆయనకు 80 మార్కులున్నా ఉద్యోగం రాలే, రెడ్డి ఆయనకు 66 మార్కులకు ఉద్యోగం వచ్చింది, టీచర్ ఉద్యోగం. ఎందుకు వచ్చిందంటే ఈడబ్ల్యూఎస్ లెక్క. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే బీసీ నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులు, మైనారిటీ నిరుద్యోగులు వీళ్ళు డిమాండ్ చేయాల్సింది ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలని డిమాండ్ చేయాలి. అప్పుడు నోటిఫికేషన్ రావాలి. మనం పోరాడుతుంది రెడ్లకు ఉద్యోగాల కోసం పోరాడతామా, వెలమల కమ్మలకు ఉద్యోగాల కోసం మనం ధర్నాలు చేస్తున్నామా? కులగణన చేసి కూడా అన్యాయాన్ని సరిదిద్దకపోతే ఆ లెక్కలు ఎందుకు? ఇంకా ఈయన 2021లో కేసీఆర్ తెచ్చిన చీకటి జీవో 65ను రాజ్యాంగ విరుద్ధంగా 10% కోట అమలు చేస్తుంటే సాక్ష్యాలున్నా కళ్ళు మూసుకున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కులగణన లెక్కలు 5.36 చేతిలో ఉన్న నిస్సిగ్గుగా దాన్ని కొనసాగిస్తుంది. ప్రజలారా, సామాజిక న్యాయానికి ఏకైక మార్గం జనాభా దామాష ప్రతి, ఎవరెంతో వారికంతా. మేము చెప్తుంది అదే. అరే మీరు ఎంతమంది ఉంటే మీకు అన్నీ, మేమెంతమంది ఉంటే మాకు అన్నీ. ఒక్క మాట ఇక్కడ చూడండి, తెలంగాణలో జనాభా, బీసీల జనాభా మీరు చెప్పిన లెక్కనే 56% వేసుకో, ఎస్సీల జనాభా 17% వేసుకో, ఎస్టీల జనాభా 10% పైచిలకు ఉంటుంది, దాదాపు ఒక 10% వేసుకో. ఇప్పుడు ఎంత అయింది ఇదంతా కలిపితే? 83 అయింది కదా. ఇక మైనార్టీలు వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఓసీల జనాభా తీసుకో. ఓసీల జనాభా 11% అని తేలింది కదా, 11% అని తేలింది కదా. ప్రజలారా, 56% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్, ఎస్సీలు 17% ఉంటే వీళ్ళకి 15% రిజర్వేషన్, ఎస్టీలు 10% ఉంటే వీళ్ళకు 7.5% అట్లా రిజర్వేషన్. ఈ ఓసీలు 10% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్. బాగా అర్థం చేసుకోరు. ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తే తక్కువ వీళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటాయి. మీకు ఒకటి శాంపిల్ చూపిస్తా. ఇది మొన్ననే విడుదల చేసిన ఒక ఉద్యోగ నోటిఫికేషన్. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్. ఇందులో ఓపెన్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 అట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, బీసీఏలకు లేదు, బీసీబీ ఆయనకు 1, బీసీసీ ఆయనకు లేదు, బీసీడీ 3, బీసీఈ 0. ఇగో మళ్ళా ఎస్టీలకు 2, ఎస్సీలకు 3, సుశీర్గా మొత్తం 13 ఉద్యోగాలలో 3. 13 ఉద్యోగాలలో 3 అంటే ఎంత శాతం అవుతుంది? జస్ట్ క్యాల్కులేట్. 13 ఉద్యోగాలలో 3 అంటే ఎంత? 3 ఉద్యోగాలు తీసుకురాలి. 30లో 3 అంటే 10%. 30 ఉద్యోగాలు ఉంటే 3 తీసుకురంటే 10% ఓకే. 20 ఉద్యోగాలు కూడా లేవు కానీ 3 తీసుకురు. చూసిరా ఎట్లా దొంగతనంగా పోతున్నాయో. ఇంకా మీకు విచిత్రం ఏంటంటే తెలంగాణలో ఫస్ట్ ఉద్యోగాల పంపిణీ ఎవరికి జరుగుతుంది అనుకుంటారు? ఇగో ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిన తర్వాతనే బీసీబీ అంటే గౌన్లోళ్లకు, పద్మశాలీలకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు అందరికీ ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకు పెట్టినాకనే భోజనం మనకు పెట్టేటువంటి రోస్టార్ విధానం ఇది. ఇప్పుడు అక్కడ ధర్నాలు చేసి ఈలలేస్తున్నటువంటి బీసీ నిరుద్యోగులారా, వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తందుకేనా ఇప్పుడు నోటిఫికేషన్లు ఏమని కోరుతా ఉంది? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఖతం చేయాలి. దాన్ని తీసుకొచ్చినోడు కేసీఆర్,
కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి. వీళ్ళ ప్రభుత్వాన్ని ఖతం చేస్తే బీసీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఈ దోపిడీ ఆగదు.